నెల్లూరు రూరల్ నియోజకవర్గం నందు మున్సిపల్ కార్పొరేషన్ బస్ స్టాప్ 5 చోట్ల రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది. 1 అయ్యప్ప గుడి, 2 వేదాయపాలెం, 3 కరెంట్ ఆఫీసు సెంటర్, 4 రాజరాజేశ్వర గుడి నందు, 5 మద్రాస్ బస్ స్టాండ్, అలా పలు చోట్ల బస్ స్టాప్లలో ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, టీడీపీ నాయకులు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి, మున్సిపాలిటీ డిప్యూటీ కమిషనర్ తదితరులు, టీడీపీ కార్పొరేటర్లు, ఇన్ఛార్జీలలో కార్యకర్తలు చేత ప్రారంభించడం జరిగింది. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఏసీ బస్ స్టాప్లని ప్రారంభించుకోవడం జరిగింది. చాలా సంతోషం. అయ్యప్ప గుడి, కరెంట్ ఆఫీస్ సెంటరు, గవర్నమెంట్ హాస్పిటల్ సెంటరు, అదేవిధంగా టీటీడీ కట్టాల మండపం దగ్గర మద్రాస్ బస్ స్టాండ్, ఈ 5 ఏరియాల్లో కూడా ఈరోజు ఏసీ బస్ స్టాప్ని ప్రారంభించుకోవడం ఇంకా కూడా చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న అడిషనల్ కమిషనర్ గారికి, మాజీ మేయర్ మాధుశ్రీ గారికి, ఎక్కడికక్కడ ఆయా డివిజన్లో కార్పొరేటర్లకి, కూటమి నాయకులకి, జనసేన బీజేపీ నాయకులందరూ కూడా పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఏసీ బస్ స్టాప్లు అనేవి గతంలో తెలుగుదేశం పార్టీ ఉపయోగంలోకి తెచ్చినప్పటికీ గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వీటిని పట్టించుకోకుండా నిరుపయోగంగా పెట్టిన విషయం మీడియా మిత్రులకి అందరికి కూడా తెలిసిన విషయం. అయితే తిరిగి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు కృషితో తిరిగి ఏసీ బస్ స్టాప్లన్నీ కూడా ఈరోజు ప్రారంభించి ప్రజలకు, ప్రయాణికులకు అందరూ కూడా అందుబాటులో వచ్చింది. ముఖ్యంగా ఏసీ బస్ స్టాప్లో వృద్ధులకు కానీ, మహిళలకి, గర్భిణీ స్త్రీలకి, పిల్లలకి అందరం కూడా ఈ సమ్మర్ సీజన్ లాంటి సీజన్లో ఎండలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అందరికి కూడా ఉపయోగం ఉంటాయి. ఇవన్నీ ఈ బస్ స్టాప్లన్నీ కూడా పరిశుభ్రంగా ఉంచుకొని అందరికీ ఉపయోగపడే విధంగా ఉండాలంటే అటు అధికారుల పైన ఎంత బాధ్యత ఉందో ప్రజల మీద, ప్రయాణికుల మీద, మనందరి మీద కూడా అదే బాధ్యత ఉంది. దాన్ని మనందరం కూడా ఉపయోగంలో కూర్చుకొని చేయడం లక్ష్యంగా పనిచేస్తామని తెలియజేస్తుంది. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కానీ నెల్లూరు నగరం, పూర్తిగా నెల్లూరు నగరంలో నారాయణ గారు, శాసనసభ్యులు రెడ్డి గారు కలిసి ఒక పక్కా ప్రణాళికతో ఈ నగరాన్ని అభివృద్ధి చేయాలన్న ఆకాంక్షతో పనిచేస్తున్నారనే దానికి కూడా నిదర్శనంగా
ద్వారా ప్రజలకు తెలియజేస్తూ అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి పనులు జరుగుతున్నది కూడా ఇంత అభివృద్ధికి సహకరిస్తున్న మాకు అన్ని విధాలా సహకరిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి యువనేత నారా లోకేష్ గారికి మంత్రివేద నారాయణ గారికి ఇతర అధికారులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు నెల్లూరు నగరంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 5 ఏసీ బస్ షెల్టర్స్ని స్థానిక టీడీపీ నాయకులు గిరిజారెడ్డి గారు, స్థానిక రూరల్ శాసనసభ్యులు కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి గారు చెట్టుపల్లిగా ప్రారంభించడం జరిగింది. గతంలో ఇదే ప్రాంతంలో ఉన్నటువంటి మరో ఏసీ బస్ షెల్టర్ని గాంధీగుమ్మ సెంటర్లో గౌరవ పురపాలక శాఖ మంత్రి నారాయణ సార్ కూడా ప్రారంభించడం జరిగింది. మన గిరిజారెడ్డి గారు చెప్పినట్లుగా సమ్మర్ సీజన్లో వృద్ధులు, చిన్నపిల్లలు, అదేవిధంగా గర్భిణీ స్త్రీలు వీరందరికీ కూడా ఈ వేసవి తాకిని తట్టుకొని వారు సురక్షితంగా ఉండేందుకు ఈ ఏసీ బస్ షెల్టర్స్ అనేవి చాలా అనుకూలంగా ఉంటాయి. ఇటువంటి ఏసీ బస్ షెల్టర్స్ మనకి దాదాపుగా మెట్రో సిటీస్లో మాత్రం కనిపిస్తూ ఉంటాయి. దాదాపు మన పక్కన ఉన్నటువంటి చిన్న చిన్న నగరాల్లో కూడా ఎక్కడ కూడా ఉండవు. సో ఇటువంటి గౌరవం మన నెల్లూరు నగరానికి దగ్గర చెప్పడం అతిశయోక్తి లేదు. కాబట్టి ప్రజలు, ప్రయాణికులు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగులు, అధికారులందరూ కూడా ఈ బస్ షెల్టర్స్ యొక్క వినియోగంలోనూ వాటి మెయింటెనెన్స్లోనూ తమ జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రజలందరూ కూడా వీటిని సక్రమంగా ఉపయోగించుకొని వాటిని అనవసరమైనటువంటి వారికి యాంటీ సోషల్ యాక్టివిటీస్ ఉపయోగించుకోకుండా ప్రజలు కూడా బాధ్యతగా ఉండాలని చెప్పి అందరూ కూడా పౌరస్ఫూర్తి మెలగాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.